భావం విద్య వల్ల విజయం లభిస్తుంది, దానితో పాత్రత వస్తుంది, పాత్రత వల్ల దాని సుఖాన్ని ప్రజలు పొందుతారు. ధన్యవాదాలు. అయ్యా మీరు అడిగిన విధంగానే నేను పద్యం రాస్తున్నాను. గోగుమకింతలేదు భుజగోటికి గొంగు బసిండి సత్యమా రూపము తారతమ్యం లెరుకు స్వతంత్రుడు నూతన ప్రియటోపము నిశ్చలుడు కృతలక్షణుడై చెలంగగా ద్వాపర లక్షణుడనగవచ్చును పేర ధర్మనందు. దీని భావం ధర్మరాజుకి కోపం లేదు. పండితుల యొక్క బొంగు బంగారం వంటివాడు. ధర్మరాజు ఎప్పుడు ధర్మం వైపే నిలుస్తాడు. ధర్మరాజు ఎప్పుడు ఎలా మాట్లాడాలో తెలిసిన గుణవంతుడు. ధన్యవాదాలు. తోక మేక అని లాస్ట్కి మేక మేక రైట్ రైట్. దీని భావం ఒక మేకల కాపరి అడవికి మేకకాయ మేకలను తీసుకెళ్తున్నాడా? ఒక మేక ముందర పోతుందా? ఆ మేకకు తోక వెనుక భాగంగానే ఉంటుంది. ఆ తోక వెనుక మరొక మేక ఉంది. ఇలా మేకల మంద పోతున్న తీరు చూసి మేకతోక మేకతోక అన్న దత్త పదాలను చక్కగా చిక్కగా పూరించాడు తెనాలి రామకృష్ణ. ధన్యవాదాలు. నమస్కారం. ఇప్పుడు నేను పల్లెటూరు వాతావరణం గురించి పద్యం చెప్పబోతున్నాను. బావులున్నవి మధురముల్ మంచి నీటి బావులున్నవి, అందాల పరిమళించు తాగులున్నవి, పుణ్యాల పూలైన ఆవులున్నవి మా ఊరాక్షరంగా. భావం మా ఊళ్ళో ఎన్నో మంచి నీటి బావులు ఉన్నాయి. అందాలు పుణ్యరాశులైన ఆవులు అనేక అసంఖ్యంగా ఉన్నాయి. దేశాభిమానం ప్రతి మానవుని యొక్క ప్రథమ కర్తవ్యాన్ని బోధిస్తున్నది. దేశ భాషలంటే తెలుగు రాయలవారి ఆస్థానంలో దేశ భాష కవులందరూ ఉండేవారు కనుక దేశ భాషలందు తెలుగు లెస్స అనగలిగారు. ధన్యవాదాలు. నువ్వేం చెప్పలే? ఓ దూర్జటి మహాకవి ఓ పద్యాన్ని వివరించారు. మీ ఆజ్ఞ ప్రకారంగా ఒక పద్యాన్ని వివరిస్తాను. జాతులు చెప్పుట సేవ చేయుట శ్రమించుట విజ్ఞాయ విద్యార్థి పొందుట కొంటెగాడవుట హింసారమ్మకుండవుట విద్యా తాత్పర్యములాడుట నీడు పరద్రావ్యము నాశించి సీత ఎన్ని గంపులుండగలదో శ్రీకాళహస్తీశ్వర. తప్పుడు జోస్యాలు చెప్పడం, అబద్ధాలు ఆడటం, సేవలు చేయటం, వంకర మార్గంలో కీర్తి సంపాదించడానికి ప్రయత్నం చేయడం, చాడీలు చెప్పేవాడుగుట, అనవసర అర్థాలు చెప్పేవాడుగుట, ఇవన్నీ ఇతరులు ధాన్యాన్ని ఆశించి చేస్తున్నవే. కానీ ఇలా సంపాదించిన ఏదైనా ఎంతకాలంలో నిలుస్తుంది? ఇక్కడ రచన ఇంటిగా చాలకుండా ఆ చదువులో విరుద్ధం. గుణవంతులు ఎవరు మెచ్చరించడానికి బదులుగా మంచి కూర నలభాగము చేసిననైనా అందును పొలవేడు ఉప్పు లేక రుచి పుట్టగా నెచ్చిరయ్య భాస్కర. దాని భావం ఎంత చదువు చదివినా అర్థాన్ని గ్రహించకపోతే ఆ చదువు విరుద్ధం. ఆ చదువుని ఎవరు గుణవంతులు లేదు. ఎంత బాగా ఉండేది వంటలా తగినంత ఉప్పు వేయడం ఓర్చుకుంటే కదా. చాలా మంచిగా చెప్తారు. పద్యాన్ని వివరించు. నిరాచారి శుద్ధ తమ్ము పై సత్యము చీడము
వివేకం చిత్తశుద్ధి కరువు జాతి ధర్మము నీతి ధర్మము జీవని దూరము కాకుండా నానాగ నారాయణ అని భావం. లక్ష్మీదేవి భర్తల నారాయణుడు ప్రియవచనం దయ సత్యం మరియు బిక్కి శాంతం నిజమైన మనసు భగవద్భక్తి ధైర్యం ధనం ఇచ్చేవారు తాను పేర్కొనేవారుగా కష్టంలో కూడా ఇష్టంగా ఉండి పెంచుకొని కష్టమైన సరే కానీ తనని విడిచిపెట్టకుండా